ఒక వ్యక్తి కొన్ని నకిలీ పత్రాలు అంతే. వీటితో ఏకంగా మన దేశ ఆర్థిక వ్యవస్థ పునాదుల్నే కదిలించేశాడు. ఇది కేవలం స్టాక్ మార్కెట్ గురించి మాత్రమే కాదు, అంతకు మించి చాలా ఉంది. అవునండి, ఇది కేవలం డబ్బు సంపాదించడం గురించిన కథ అస్సలు కాదు. మన సిస్టంలో ఉన్న లొసుగుల్ని పట్టుకుని మొత్తం ఫినాన్షియల్ మార్కెట్నే తన చేతుల్లోకి తీసుకోవాలనుకున్న ఒక డేరింగ్ ప్లాన్ ఇది. సరే పదండి, ఈ కథలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం. ఇక ఈ కథలో హీరోనో విలనో మనమే తేల్చుకోవాలి. అతని పేరు హర్షద్ శాంతిలాల్ మెహతా. ఓ సాధారణ గుజరాతీ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. కాని తన మాటకారితనంతో, మార్కెట్ని అంచనా వేయడంలో తనకున్న టాలెంట్తో ఏకంగా ముంబై స్టాక్ మార్కెట్నే శాసించే స్థాయికి వెళ్ళిపోయాడు. అందుకే అందరూ అతన్ని ముద్దుగా బిగ్ బుల్ అని పిలిచేవాళ్ళు. కాని ఎంత స్పీడ్గా పైకి వెళ్లాడో అంతే స్పీడ్గా కింద పడిపోయాడు. అసలు ప్రశ్నేంటంటే, ఇంత పెద్ద స్కామ్ను హర్షద్ మెహతా ఎలా చేయగలిగాడు? దీని వెనకున్న సీక్రెట్ ఏంటి? ఆ సీక్రెట్ అంతా ఒక చిన్న పేపర్ ముక్కలో దాగింది. దాని పేరే బ్యాంక్ రసీద్. సింపుల్గా చెప్పాలంటే బీఆర్ అనమాట. అంటే అప్పట్లో ఎలా ఉండేదంటే, బ్యాంకులు తమలో తాము షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకునేవి. ఒక బ్యాంకు మరో బ్యాంకుకి అప్పించిందనుకోండి, దానికి గ్యారంటీగా గవర్నమెంట్ బాండ్స్ పెట్టాలి. కానీ ప్రతిసారి ఈ బాండ్స్ని అటు ఇటు మార్చడం కష్టం కదా. అందుకే వాటికి బదులుగా ఈ బ్యాంక్ రసీడ్ ఇచ్చేవాళ్ళు. వినడానికి చాలా సింపుల్గా రొటీన్ ప్రాసెస్లో ఉంది కదూ. కానీ అసలు మోసం మొదలైంది ఇక్కడే. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఇది ఒక ప్రామిసరీ నోట్ లాంటిదనమాట. ఒక ఫ్రెండు డబ్బులు తర్వాత ఇస్తానని ఒక కాగితం మీద రాసిచ్చాడనుకుందాం. ఒకవేళ ఆ కాగితమే ఫేక్ అయితే, అసలు వాడి దగ్గర డబ్బులే లేకపోతే? హర్షద్ మెహతా చేసింది కూడా సరిగ్గా ఇదే. నిజమైన గవర్నమెంట్ బాండ్స్ అనేవి లేకుండానే ఫేక్ బ్యాంక్ రసీదులను పుట్టించాడు. ఇది 1, 2 ఫేక్ నోట్ల కథ కాదు, వేల కొద్ది ఫేక్ ప్రామిసుల కథ. మరి ఈ ఫేక్ పేపర్లతో హర్షద్ ఏం చేశాడు అనుకుంటున్నారా? అసలు ఈ పని అతనొక్కడే చేయలేదు. కొందరు కరప్ట్ బ్యాంక్ ఆఫీసర్లతో చేతులు కలిపాడు. ఎలాంటి గ్యారంటీ లేకుండానే ఈ ఫేక్ రసీదులను సృష్టించాడు. వాటిని తీసుకెళ్లి వేరే బ్యాంకుల్లో పెట్టి వేల కోట్ల రూపాయల పబ్లిక్ మనీని అప్పుగా తీసుకున్నాడు. ఆలోచించండి. అలా బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి పక్కదారి పట్టించిన డబ్బు ఎంతో తెలుసా? సుమారు 4,000 కోట్ల రూపాయలు. అబ్బా, 1990లలో ఇండియాలో ఈ అమౌంట్ ఎంత పెద్దదంటే మన దేశ యాన్యువల్ బడ్జెట్లో కూడా అదొక మేజర్ పార్ట్. అంత డబ్బుని తీసుకెళ్లి మొత్తం స్టాక్ మార్కెట్లో పెట్టేశాడు. ఆ ఇల్లీగల్ మనీ సృష్టించిన మ్యాజిక్ ఎలా ఉంటుందో చూడండి. హర్షద్ ఈ డబ్బుని ఏసీసీ లాంటి కొన్ని సెలెక్టెడ్ కంపెనీల షేర్లలో ఇన్వెస్ట్ చేశాడు. దాని రిజల్ట్ ఏంటో తెలుసా? కేవలం 3 నెలల్లోనే ఏసీసీ షేర్ ప్రైస్ 200 రూపాయల నుంచి ఏకంగా 9,000 రూపాయలకి పెరిగింది. అంటే 4,400% గ్రోత్. నమ్మగలమా? సాధారణంగా మార్కెట్ ఇలా కంటిన్యూస్గా పైకెళ్తుంటే దాన్ని బుల్ రన్ అంటాం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇది నిజమైన గ్రోత్ కాదు. ఇది హర్షద్ క్రియేట్ చేసిన ఒక ఇల్యూజన్, ఒక భ్రమ. అతను తన దగ్గరున్న అక్రమ డబ్బుని కుమ్మరించి ఆర్టిఫిషియల్గా డిమాండ్ని పెంచాడు. ఈ పెరుగుదల చూసి అరే మార్కెట్ నిజంగానే దూసుకుపోతోంది అని నమ్మేసి లక్షలాది మంది చిన్న ఇన్వెస్టర్లు వాళ్ళ కష్టార్జితాన్ని కూడా అందులో పెట్టేశారు. దాంతో ఆ బబుల్ ఇంకా పెద్దదైంది. కానీ ప్రతి మ్యాజిక్ వెనుక ఒక ట్రిక్ ఉంటుంది కదా. ప్రతి అబద్ధం ఏదో ఒక రోజు బయటపడాల్సిందే. హర్షద్ మెహతా కట్టిన ఈ అబద్ధాల కూట కూడా కూలిపోయే టైం వచ్చేసింది. అప్పుడే సీన్లోకి ఎంటర్ అయ్యారు జర్నలిస్ట్ సుచేతా దలాల్. ఎన్నో పొలిటికల్, ఫైనాన్షియల్ ప్రెజర్స్ని తట్టుకుని ఆమె చాలా ధైర్యంగా ఇన్వెస్టిగేట్ చేశారు. ఆమె చేసిన పరిశోధన ఈ మొత్తం స్కామ్ని దేశం ముందు బయటపెట్టింది. ఆమె రాసిన ఒక్క ఆర్టికల్ ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టంలో ఒక భూకంపం లాంటిది సృష్టించింది. ఆ ఆర్టికల్ రాగానే బ్యాంకులన్నీ కంగారుపడి తమ డబ్బు కోసం వెతకడం స్టార్ట్ చేశాయి. కానీ వాళ్లకు దొరికిందేంటి? కేవలం పనికిరాని నకిలీ కాగితాలు. ఈ న్యూస్ బయటకొచ్చిన వెంటనే మార్కెట్ పేకమేడలా కుప్పకూలిపోయింది. ఎంతోమంది మిడిల్ క్లాస్ ప్రజలు తమ జీవితాంతం సంపాదించుకున్న డబ్బుని, పిల్లల చదువులకి, పెళ్లిళ్లకి దాచుకున్న డబ్బుని అన్నీ ఒక్క రోజులోనే కోల్పోయారు. ఈ స్కామ్ మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఒక చెరగని ముద్ర వేసింది, నిజమే. కానీ అదే సమయంలో ఇది మన ఫైనాన్షియల్ సిస్టమ్కి ఒక టర్నింగ్ పాయింట్ కూడా. ఆ బూడిదలో నుంచే కొన్ని చాలా ముఖ్యమైన రిఫార్మ్స్ పుట్టుకొచ్చాయి. ఈ స్కామ్ నుంచి మనం నేర్చుకోవాల్సినవి ముఖ్యంగా 3 విషయాలున్నాయి. మొదటిది, బ్యాంకింగ్ సిస్టంలో ట్రాన్స్పరెన్సీ ఎంత అవసరమో అంతమైంది. ఇక రెండోది, ఒకే ఒక్క వ్యక్తి మార్కెట్ని ఎలా మ్యానిపులేట్ చేయగలడో అది ఎంత డేంజరసో కళ్లకు కట్టినట్టు చూపించింది. అన్నిటికన్నా ముఖ్యంగా సెబీ లాంటి ఒక స్ట్రాంగ్, ఇండిపెండెంట్ రెగ్యులేటర్ ఎంత అవసరమో తేలిపోయింది. ఈ స్కామ్ తర్వాతే సెబీకి మరిన్ని పవర్స్ ఇచ్చారు. చెప్పాలంటే ఈ రోజు మనం చూస్తున్న ఈ స్ట్రాంగ్ మార్కెట్ రూల్స్కి పునాది పడింది ఆ రోజే. చివరగా ఒక్క మాట, హర్షద్ మెహతా స్కామ్ అనేది కేవలం ఒక వ్యక్తి కథ కాదు, అది ఆనాటి సిస్టంలో ఉన్న బలహీనతల కథ. మరి హర్షద్ మెహతా ఒక తెలివైన మోసగాడా, లేక సరైన కంట్రోల్ లేని ఆ సిస్టమ్ అతన్ని అలా తయారు చేసిందా? ఇది ఎప్పటికీ ఆలోచించాల్సిన ప్రశ్నే.